హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను వెజిటేబుల్ పకోడా ఎలా చేయాలో చూపిస్తాను. మిక్స్డ్ వెజిటేబుల్స్, మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని పకోడా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. చల్లని క్లైమేట్లో ఈ పకోడా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసే లోపల ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 పొటాటోస్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా. కొంచెం సన్నగానే కట్ చేసుకోండి. ఇందులోనే క్యాప్సికమ్ 1 అండ్ 1 క్యాబేజ్ చిన్నది ఇలా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోండి. స్వీట్ కార్న్ అవైలబుల్ ఉంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్స్ యాడ్ చేసుకోవచ్చు, కాలీఫ్లవర్ ఏవి ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. ఇందులోనే స్పైస్ లెవెల్ బట్టి చిల్లీస్ తీసుకొని ఇందులో కారం పొడి కూడా యాడ్ చేస్తాం. కొంచెం చూసుకొని తీసుకోండి చిల్లీస్. అండ్ కరివేపాకు కూడా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ కొత్తిమీర అండ్ పుదీనా కూడా అంతే చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇది మీ క్వాంటిటీ, మీకు ఎంత ఫ్లేవర్ కావాలనేది అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీతో పాలకూర ఉన్న ఇట్లా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోనే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. చిటికెడు వంట సోడా అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ 1 స్పూన్ జీరా పౌడర్ అండ్ మీ స్పైస్ లెవెల్ బట్టి కారం పొడి యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకునే వెజిటేబుల్స్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఇవి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మీరు చూస్తే కొంచెం వాటరీగా ఉంది. ఈ స్టేజ్లో శనగపిండి యాడ్ చేసుకోవాలి. నేను ఓన్లీ శనగపిండి యాడ్ చేస్తున్నా. మీకు ఇష్టమైతే బియ్య పిండి కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇలా పిండి కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. వాటర్ అనేది యాడ్ చేయకండి. మీకు ఎక్కువ గట్టిగా అనిపిస్తేనే యాడ్ చేయండి, లేదంటే ఇట్లనే చేసుకోండి, బాగా వస్తాయి క్రిస్పీగా. అండ్ ఈ పిండి కూడా అంతే, ఎక్కువ యాడ్ చేయకండి. వెజిటేబుల్స్ అంటున్నట్టు ఉండాలి, అప్పుడైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బేసిన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇందులోనే కొంచెం వాము యాడ్ చేసుకోండి, కొంచెం స్మాష్ చేసుకొని ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ అనేది కనపడాలి. అండ్ ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేది యాడ్ చేసుకోండి అంతే. కొంచెం ఇట్లా సపరేట్గా యాడ్ చేసుకోండి, ముద్దగా లేకుండా. ఇలా యాడ్ చేసుకొని మీడియం హీట్లో కుక్ చేసుకోవాలి ఇవి. ఇలా ఈ గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మసాలా ఎక్కువ లేకుండా చాలా అంటే చాలా మంచిగా, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇంకొక టిష్యూ పేపర్లోకి యాడ్ చేసుకోండి అంతే. ఇలా సేమ్ ప్రాసెస్లో రిమైనింగ్ మిక్చర్ కూడా చేసేసుకుంటే మన క్రిస్పీ వెజిటేబుల్ పకోడా అనేది రెడీ. సో అంతే గాయస్, క్రిస్పీ వెజిటేబుల్ పకోడా అనేది రెడీ. మీకు ఇష్టమైతే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఆనియన్స్ యాడ్ చేస్తే నార్మల్ పకోడా ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఈ వెజిటేబుల్స్ యాడ్ చేస్తే ఇది ఒక టేస్ట్ ఉంటుంది, ఆనియన్స్ యాడ్ చేస్తే అదొక టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు రైనీ సీజన్ అండ్ వింటర్ కదా, ఇలా ఈవినింగ్ అలా ప్రిపేర్ చేసుకొని తినండి. ఇది మిరియాల రసం అండ్ ఆ రసంలోకి ఇలా పకోడా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
బాయ్.